హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఖాతాలో 20,000 అన్నదాత సుఖీభవ పథకం కింద వేయాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఈ డబ్బులు పడాలి అంటే ఏం చెయ్యాలో ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఏపీ సర్కార్ ఈ స్కీమ్ కు సంబంధించిన నిధులు విడుదలకు తేదీ ఖరారు చేసింది. ఏపీ కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది రైతుల ఖాతాలో 20,000 ప్రభుత్వం జమ చెయ్యనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా 6,000 కాగా మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడు ఆ హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకోబోతోంది. జూన్ 21న రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను జమ చేయబోతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఖరీఫ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పీఎం కిసాన్ తొలి విడత నిధులు విడుదల చేయబోతోంది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం అందించే 2,000తో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలో ఈ నెల 21న పడేలా సర్కార్ చర్యలు చేపట్టింది. మిగతా మొత్తాన్ని మరో 2 విడతల్లో అందిస్తామని, అక్టోబర్లో 2వ విడత, జనవరిలో 3వ విడతగా రైతులకు డబ్బులు అందిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రైతుల ఖాతాలో పడతాయని సమాచారం. ఈ 20,000 పడాలి అంటే మీ పేరుపైన వ్యవసాయ భూమి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ భూమి ఉండి ఆన్లైన్ కాకపోతే 20,000 పడకపోవచ్చు. కాబట్టి వెంటనే ఆన్లైన్ చేసుకోండి. తప్పకుండా 20,000 మీ ఖాతాలో పడతాయి. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.